హలో గైస్. మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశా అని చెప్పా. కానీ ఇప్పటికి ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. మీ ముందుకు ఒక మంచి ఫస్ట్ వీడియోతో వస్తున్నా. వీడియో ఏంటంటే అందరూ తిరుపతి టు తిరుమల వెళ్తారు. వెళ్ళగానే మీకు ఒక చెక్ పాయింట్‌లో చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్‌లో ఏమేం థింగ్స్ తీసుకెళ్ళొచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు, ఎలాంటి వెహికల్స్ ఎలో చేస్తారు, ఎలాంటి వెహికల్స్ ఎలో చేయరు. ఇదన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశా. కొంచెం మీకు చెప్దామనుకుంటున్నా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెహికల్ పైన వెహికల్ అంటే లర్న్డ్ వెహికల్ ఉంటే ఎలో చేయరండి. అంటే వెహికల్ పైన సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఉన్న వెహికల్స్‌ని ఎలో చేయరు. అండ్ ఇంకోటి ఆ వెహికల్ డ్రైవ్ చేసే డ్రైవర్ లైసెన్స్‌డ్ పర్సన్ అయి ఉండాలి. లైసెన్స్‌డ్ పర్సన్ అయితేనే ఎలో చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి హెవీ లోడ్ ప్యాసింజర్స్ వెహికల్‌ని అస్సలు ఎలో చేయరు. అంటే హెవీ లోడ్ అని మాకెలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. వెహికల్‌లో 13 సీట్స్ కంటే ఎక్కువ ఉంటే అస్సలు ఎలో చెయ్యరండి. మీరు చూసుకొని క్యాబ్స్ బుక్ చేసుకోండి. 13-15 మినిమమ్. ఇంకా ఎక్కువ ప్యాసింజర్స్ అయితే అసలు ఎలో చేయరు ఆ వెహికల్‌ని. వెహికల్‌కి సంబంధించిందయితే ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పొలిటికల్ పార్టీ సింబల్స్, మూవీ ఆర్టిస్ట్ సింబల్స్, ఫోటోస్, నేమ్స్ ఇలాంటివి ఏవున్నా కార్ పైన ఆ వెహికల్ ఎలో చేయరు. ఎయిదర్ కార్ ఆర్ బైక్. అర్థమైందా? అంటే రాజకీయాలకి సంబంధించి, సినిమా రంగాలకి సంబంధించిన ప్రచారం చేసే సింబల్స్ అంటే పార్టీ సింబల్స్, మూవీకి సంబంధించిన ఫోటోస్ ఇవి ఏమున్నా కూడా ఫిజికల్‌గా ఉన్నా కూడా ఎలో చేయరండి. ఆ! వెహికల్స్ పైన మెయిన్ అందరూ ఫోటోస్ యేసుకుంటారు. ఫ్లాగ్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేసి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అదర్ రిలీజియన్ నేమ్స్ అండి. అదర్ రిలీజియన్ నేమ్స్ అంటే మీకు ఐడియా వచ్చుండొచ్చు. ఆహ్, వాళ్ళ నేమ్స్ ఏమైనా కార్ పైన ఉంటే ఇమ్మీడియేట్‌గా రిమూవ్ చేసేసి మీరు వెళ్ళాలనుకుంటే ఆ కార్‌ని పైకి తీసుకెళ్ళొచ్చు. ఆ నేమ్స్ కానీ ఏమీ ఉండకూడదు వెహికల్ పైన. అండ్ ఇంకోటి వెహికల్‌లో స్పీకర్ బాక్సెస్ ఉండకూడదండి. మ్యూజిక్ బాక్సెస్ ఉంటాయి కదా! ఆ మ్యూజిక్ బాక్సెస్ ఉండకూడదు. మ్యూజిక్ బాక్సెస్ కూడా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అండి. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అంటే ఆహ్, మెయిన్ డ్రోన్స్, డ్రోన్స్ నాట్ అలౌడ్ అండి. కెమెరాస్, కెమెరాస్ ఎలో అంటే కెమెరాస్ ఎలో విత్ పర్మిషన్. విత్ పర్మిషన్ ఎలా అంటే కొంతమందికి తిరుమలలో పెళ్ళిళ్ళు జరుగుతాయండి. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఫోటోస్ తీసుకోవాలి కదా! అలాంటి వాళ్ళకి విత్ పెళ్లి కార్డ్ చూపించేసి వాళ్ళు కెమెరా తీసుకెళ్ళొచ్చు. కానీ డ్రోన్ తీసుకువెళ్ళడానికైతే ఛాన్స్ లేదు. ఇంకోటి ఎలక్ట్రానిక్ స్టవ్స్. ఎలక్ట్రానిక్ స్టవ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అంతా ఎలక్ట్రిక్ కుక్కర్స్, ఇండక్షన్ స్టవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ. అండ్ గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ. ఇవేవి తీసుకెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేదు. నెక్స్ట్ కెటిల్స్. చిన్న పిల్లలున్నారు కదా! కెటిల్స్ అవి క్యారీ చేస్తారు. కెటిల్స్ కూడా తీసుకువెళ్ళడానికి లేదండి. కెటిల్స్ కూడా క్యారీ చేయొద్దు. ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకురావచ్చు. పొరపాటున తీసుకొచ్చేటట్టయితే మనకి వీఐపీ రో పక్కన డిపాజిట్ రూమ్ ఉంటుంది. అక్కడెళ్ళి డిపాజిట్ చేసుకొని ఆఫ్టర్ ఫినిషింగ్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి డిపాజిట్ దగ్గరికి వెళ్ళి మీరు రిసీవ్ చేసుకోవచ్చు మీ ఐటెమ్స్‌ని. నెక్స్ట్ వచ్చి మెయిన్ నాన్ వెజ్ ఐటెమ్స్ అండి. నాన్ వెజ్‌కి సంబంధించిన ఎటువంటి ఐటెమ్ కూడా మీ కార్‌లో ఉండకూడదు. మీరు క్యారీ చేయకూడదు. ఆహ్, ఇంక్లూడింగ్ కేక్స్‌తో. కేక్స్ కూడా ఎలో చేయరండి. అది ఎగ్‌లెస్సా అనేది కాదు పాయింట్. కేక్స్ కూడా ఎలో చేయరు. బేకరీ ఐటెము. ప్లీజ్ డోంట్ క్యారీ యువర్ నాన్ వెజ్ ఐటెమ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ బాటిల్స్ చాలామంది తీసుకొస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా! మనందరికీ తెలిసిందే. మనం ఎందుకు వాటికి హాని చేయడం. కాబట్టి ప్లాస్టిక్‌ని అందరూ అవాయిడ్ చేయండి. లాంగ్ నుంచి వస్తారు. కేసులు కొనుక్కుంటారు, వస్తారు. తెలియక. కాబట్టి చెప్తున్నా అన్ని కేసులు కొనుక్కోకపోయినా 1 ఆర్ 2 తీసుకురండి. తీసుకొచ్చి మీరు యూజ్ చేసి మీ కార్‌లోనే పెట్టుకొని మళ్ళీ కింద దిగాక పడేసేయండి. పైన ఎక్కడ పడేయొద్దు. 1 ఆర్ 2 కేసులంటే ఎలో చేస్తారంటే నేను చెప్పలేను. ఆహ్, ఎలో చెయ్యరు. మీరు అస్సలు ప్లాస్టిక్‌ని తీసుకురావద్దు. నెక్స్ట్ వచ్చేసి
ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్ అండి. ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్ అంటే ఫైర్ ఐటెమ్స్ ఏవున్నా కూడా క్రాకర్స్ ఇలాంటివుంటాయి కదా! ఎనీ ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్ కూడా ఎలో చేయరు. నెక్స్టొచ్చేసి పెట్స్. పెట్సొచ్చి క్యాట్స్, డాగ్స్ ప్యారెట్స్ ఇట్లా కొంతమంది పెంచుకుంటారు. తీసుకొచ్చేస్తారు వాళ్ళతో పాటు. అస్సలు ఎలో చేయరండి. పెట్స్ కూడా ఎలో చేయరు. నెక్స్ట్ స్పోర్ట్స్ కిట్స్ అండి. స్పోర్ట్స్ కిట్స్ ఎందుకు తీసుకొస్తామని అనుకోవచ్చు. కానీ చాలామంది క్రికెట్ బ్యాట్స్ అని, షటిల్ రాకెట్స్ అని, బాల్స్ అని ఇలా తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా ఎలో చేయరు. ఎక్కడైనా తీసుకొచ్చుంటే పొరపాటున చెప్పాను కదా! మీకు డిపాజిట్ రూమ్ వీఐపీ రో పక్కన ఉంటుంది. అక్కడెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆల్కహాలిక్ బాటిల్స్ అండి. ఆల్కహాల్ బాటిల్స్, పాన్, గుట్కా ఇలాంటివి అందరూ ఎవరు క్యారీ చేయరు. బై మిస్టేక్ మీరెప్పుడో కార్‌లో పెట్టుకోవడమో, లేపోతే ఏదో ఒకటి చేస్తా ఉంటారు. అసలు మెయిన్ ఆ దేవుడి పిలుపు కోసం చాలామంది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి పిలుపు కోసం మీరొచ్చారు. వచ్చిన తర్వాత ఇలాంటి అపచారం పనులు మీరు చెయ్యరు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమైనా జరిగి ఉంటే హోల్ ఫ్యామిలీ అంతా వస్తారు. మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపిచ్చి మీరొక్కరే రిస్క్ తీసుకోకుండా హోల్ ఫ్యామిలీ అంతా రిస్క్ తీసుకొని వెనక్కెళ్ళిపోవాల్సుంటుంది. దయచేసి ఆ ఆల్కహాల్ బాటిల్స్ గానీ, ఈ పాన్, గుట్కా లాంటివి అవాయిడ్ చేసేసి, మీరు చెక్ పాయింట్‌కొచ్చే ముందు ఒకసారి కారంతా చెక్ చేసుకొని లోపలికి రండి. ఇంకోటి బాటిల్స్ లేకున్నా తాగేసొచ్చేస్తారు కొంతమంది. తాగి అస్సలు రావద్దు. తాగి వస్తే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సుంటుంది అక్కడ. అండ్ ఇంకోటి మీరు తాగొచ్చింది కాక హోల్ ఫ్యామిలీనంతా ఇబ్బంది పెడతారు. వాళ్ళకి దర్శనం ఉండదు. మీకు దర్శనం ఉండదు. రాక రాక దేవుడు పిలిపిస్తాడు. ఆ పిలుపు కోసం వెయిట్ చేసి వచ్చి ఇలాంటి పనులు చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. డోంట్ డ్రింక్ అండ్ కమ్. ఇంతేనండి. ఇంతకు మించి ఇంకేం లేదు. నాకు తెలిసినంత మట్టుగా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీతో షేర్ చేసుకున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేనైతే కమెంట్స్ రూపంలో మీ అందరికీ రిప్లై ఇస్తా. ఆహ్, అంత త్వరగా ఇవ్వలేను. కొంత లేట్‌గా చూస్తూ మీ అందరికీ రిప్లైలయితే ఇస్తా పక్కాగా తెలుసుకొని. ఆహ్, వీలైనంత వరకు నా వీడియోని అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.